హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఇస్ నథింగ్ బట్ న్యూస్ అండ్ ఈవెంట్స్. బేసిక్ గా మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు వెదర్ అది ఇంట్రాడే ట్రేడింగ్ అయినా పొజిషనల్ ట్రేడింగ్ అయినా న్యూస్ అండ్ ఈవెంట్స్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ మార్కెట్స్ ఎప్పుడు న్యూస్ కి రియాక్ట్ అవుతుంది. వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, న్యూస్ ఒక ఇంపాక్ట్ మార్కెట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈ న్యూస్ చూసుకోవడానికి మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నేను పర్సనల్ గా ఏ ప్లాట్ఫామ్స్ లో న్యూస్ ఎక్కువగా చూస్తాను అనేది ఈ వీడియోలో మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. మనలో చాలా మంది ఎక్కువగా ఇంట్రాడే ట్రేడింగ్ పర్టికులర్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎక్కువగా చేస్తారు. మనం ట్రేడింగ్ చేయాలంటే ఒక డిమాట్ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిమాట్ అకౌంట్ అంటే జస్ట్ బై సెల్ చేయడానికి కాదు, ఆ ప్లాట్ఫామ్ మనకి కంఫర్టబుల్ గా ఉండాలి అండ్ లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన మల్టిపుల్ ఫీచర్స్ కూడా ఉండాలి. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ సహీ. ఈ సహీ ప్లాట్ఫామ్ ఎందుకు బెస్ట్ అంటానంటే, రీసెంట్ డేస్ లో నాకు పర్సనల్ గా ఈ సహీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది. బికాస్ ఆఫ్ సింపుల్ ఇంటర్ఫేస్, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్. వీళ్ళ ప్లాట్ఫామ్ ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే, వీళ్ళ దగ్గర ఓన్ ఇన్ హౌస్ చార్టింగ్ ఉంది. బేసిక్ గా మీరు ఏ బ్రోకర్ చూసుకున్నా వాళ్ళ దగ్గర ఉన్న చార్టింగ్ అనేది థర్డ్ ప్లాట్ఫామ్ నుంచి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ట్రేడింగ్ వ్యూ గానీ ఆర్ అదర్ థర్డ్ పార్టీ నుంచి చార్టింగ్ తీసుకుంటారు. బట్ వీళ్ళ సొంతగా ఓన్ ఇన్ హౌస్ చార్టింగ్ బిల్డ్ చేశారు. అండ్ ఒక్క స్క్రీన్ లోనే మీరు మల్టిపుల్ చార్ట్స్ లైక్ డ్యూయల్ చార్ట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే నిఫ్టీ 50కి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ ఆర్ స్పాట్ చార్ట్ పెట్టుకుని దానికి ప్యారల్ గా కాల్ ఆర్ పుట్ సంబంధించిన ఏదైనా ఆప్షన్ చార్ట్ కూడా మీరు సింగిల్ స్క్రీన్ లో సెట్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ గా చార్ట్ నుంచే మీరు ఆర్డర్స్ ని ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర డ్రాగ్ అండ్ డ్రాప్ స్టాప్ లాస్ ఫీచర్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాప్ లాస్ ఒక ప్లేస్ లో సెట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ మోడిఫై చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఆర్డర్ బుక్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి స్టాప్ లాస్ ని మోడిఫై చేసుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. పర్టికులర్ గా స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీళ్ళ దగ్గర కస్టమైజబుల్ ఆటో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఫీచర్ కూడా ఉంది. ఇది పర్టికులర్ గా వాలటైల్ మార్కెట్స్ లో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీళ్ళ దగ్గర మల్టిపుల్ స్మార్ట్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఏ ఇండికేటర్ కావాలంటే ఆ ఇండికేటర్ కూడా మీ చార్ట్ మీద ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మన సింగిల్ ట్యాప్ తో లిమిట్ ఆర్డర్స్ ని కూడా ఇన్స్టాంట్ గా ప్లేస్ చేసుకోవచ్చు. దీనివల్ల స్లిప్పేజెస్ ని అవాయిడ్ చేసుకోవచ్చు. బేసిక్ గా మన మార్కెట్ ఆర్డర్స్ లో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే స్లిప్పేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనం లిమిట్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తాం. బట్ మాన్యువల్ గా లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి కూడా కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ లో జస్ట్ సింగిల్ ట్యాప్ తో లిమిట్ ఆర్డర్స్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. వీటన్నిటికంటే బెస్ట్ థింగ్ బ్రోకరేజ్. బేసిక్ గా మనం రెగ్యులర్ గా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ అవర్ ప్రాఫిట్స్ బ్రోకరేజ్ లో పోతాయి. వీళ్ళ దగ్గర ఫస్ట్ 30 డేస్ వరకు జీరో బ్రోకరేజ్ అండ్ 30 డేస్ తర్వాత ఫర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ కి జస్ట్ 10 రూపీస్ మాత్రమే బ్రోకరేజ్ ఉంటుంది. సో దీనివల్ల ఆల్మోస్ట్ మనం 75% బ్రోకరేజ్ చార్జెస్ ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ బ్రోకరేజ్ ఇంకా గవర్నమెంట్ చార్జెస్ కానీ అదర్ చార్జెస్ అన్ని కూడా అన్ని బ్రోకర్స్ ఎలా ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుంది. అండ్ ఈ సఖీ సంబంధించిన డిమాట్ అకౌంట్ మీరు ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిఫరల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసాం. సో మీరు లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని సింపుల్ గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్ గా న్యూస్ ఫాలో అవడానికి మేజర్ గా 2 ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తా. ఒకటి moneycontrol.com, ఇంకొకటి investing.com. మనీ కంట్రోల్ వెబ్సైట్ అనేది ఎక్కువగా డొమెస్టిక్ న్యూస్ ఫాలో అవడానికి యూస్ చేస్తాను. లైక్ మన ఇండియన్ మార్కెట్స్ గురించి కానీ ఇండియన్ కంపెనీస్ గురించి లేదా ఇండియన్ ఎకనామీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే మనీ కంట్రోల్ వెబ్సైట్ మీకు సింపుల్ గా ఉంటుంది. అదే మీరు ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించి కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్ గురించి ఇంటర్నేషనల్ ఎకనామీ గురించి కానీ గ్లోబల్ ఇష్యూస్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే investing.com కొంచెం ఎఫిషియెంట్ గా ఉంటుంది. వీటితో పాటు ట్విట్టర్ లో కూడా కొన్ని అఫీషియల్ పేజెస్ ఫాలో అవుతాను. వాటి గురించి కూడా మీకు కవర్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ డొమెస్టిక్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే మనీ కంట్రోల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ న్యూస్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసుకోండి. సో వన్స్ న్యూస్ క్లిక్ చేశాక మీరు బిజినెస్ సంబంధించిన న్యూస్ చూద్దాం అనుకుంటున్నారా, మార్కెట్ సంబంధించిన న్యూస్, స్టాక్స్ ఆర్ ఎకనామీ, మీకు ఎందులో ఫిల్టర్ కావాలో ఆ సెక్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ సంబంధించిన న్యూస్ ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటే సో దాన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ కన్నా ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కనిపిస్తుంది. మార్కెట్ హిట్స్ 1 month హై ఆన్ ఈజింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ డిఐ సపోర్ట్. సో లాస్ట్ 1 month లో చూసుకుంటే మన మార్కెట్స్ న్యూ హై ఫామ్ అయింది. పర్టికులర్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఫాలో అవడం వల్ల అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా బై చేయడం వల్ల. సో దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. సో మీరు డైరెక్ట్ గా దాన్ని క్లిక్ చేసుకుంటే మీరు కంప్లీట్ ఆర్టికల్ డీటెయిల్ గా చదవచ్చు. సో వన్స్ మీరు ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా పర్టికులర్ స్టాక్స్ గురించి కావాలనుకుంటే మీరు అక్కడ స్టాక్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే స్టాక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ కూడా మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సో జైడిస్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ కనిపిస్తుంది అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఒక న్యూస్ కూడా మనకు కనిపిస్తుంది. చాలా మీకు ఏ న్యూస్ కావాలంటే మీరు ఆ న్యూస్ ఓపెన్ చేసుకుని దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్నాక మీకు ఓవరాల్ సమ్మరీ మీకు ఇక్కడ ఏ ద్వారా ఓవరాల్ అసలు ఎంటైర్ న్యూస్ లో ఉన్న మేజర్ హైలైట్స్ అంటే మీకు కనిపిస్తాయి. లేదా కొంచెం డీటెయిల్ గా మీరు న్యూస్ చదువుకోవాలనుకుంటే అకార్డింగ్ టు రిపోర్ట్స్ మొత్తం ఇక్కడ ఆర్టికల్ డీటెయిల్ గా మీరు చదువుకోవచ్చు. బట్ ఈ వెబ్సైట్ లో యాడ్స్ ఎక్కువ వస్తాయి, విచ్ ఇస్ వెరీ కామన్. మీరు ఏ ప్లాట్ఫామ్ యూస్ చేసుకున్న వెబ్సైట్స్ లో బేసిక్ గా యాడ్స్ ఎక్కువ వస్తాయి. సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం అంతైతే లేదు. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ప్రో వర్షన్ లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా చూసుకోవచ్చు. బట్ దట్స్ యువర్ చాయిస్.
అలాగే మన investing.com కూడా ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్. ఇందులో కూడా మీరు న్యూస్ చూసుకోవచ్చు. బట్ investing.com ఎక్కువగా మీకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి సంబంధించిన న్యూస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ investing.com న్యూస్ సెక్షన్ లోకి వెళ్తే డైరెక్ట్ గా బిట్ కాయిన్ సంబంధించిన మనకి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. అండ్ మూవింగ్ ఫర్దర్ మీకు లేటెస్ట్ ఆర్టికల్ లైక్ 32 minutes బ్యాక్ వచ్చిన ఆర్టికల్ 1 hour బ్యాక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించి, చైనా మార్కెట్స్ గురించి ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించి మొత్తం కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు డీటెయిల్ గా. సో వెబ్సైట్ లో మీరు న్యూస్ ని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ వెబ్సైట్ లో కన్ఫ్యూజన్ ఉంది లేదా ఇంత డీటెయిల్ వర్షన్ నేను తెలుసుకోవడం కొంచెం కాంప్లికేట్ అని మీకు అనిపిస్తే, బేసిక్ గా వెబ్సైట్ లో ఏ వెబ్సైట్ ఓపెన్ చేసుకునే న్యూస్ చాలా డీటెయిల్ గా ఉంటుంది. సో అది అర్థం అవడం మీకు కొంచెం కాంప్లికేట్ అనిపిస్తే, షార్ట్ ఫామ్ లో మీకు న్యూస్ కావాలనుకుంటే నేను కొన్ని ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తున్నాను, వాటి గురించి కూడా చెప్తాను. సో అవి కూడా ఫ్రీ అండి. సో సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఫిన్ వెల్త్ అని ఒక యాప్ ఉంటుంది. మీ ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో మీకు డౌన్లోడ్ చేసుకుని మొబైల్ యాప్ ఇది ప్లే స్టోర్ లో కెన్ డౌన్లోడ్ ఫిన్ వెల్త్. ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో వీళ్ళు న్యూస్ ని చాలా సింపుల్ ఫామ్ లో ఆ పర్టికులర్ యాప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా ఏ న్యూస్ పడితే ఆ న్యూస్ రాదు, ఓన్లీ ఇంపార్టెంట్ న్యూస్ మాత్రం వస్తుంది. చాలా షార్ట్ వర్షన్ లో వస్తుంది. సో ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. బోత్ ఇండియన్ మార్కెట్స్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ సంబంధించిన న్యూస్ కూడా మనకి ఈ యాప్ లో మనకు వచ్చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ట్విట్టర్ లో కొన్ని పేజెస్ నేను ఫాలో అవుతాను. ఈవెన్ ట్విట్టర్ లో కూడా మీకు న్యూస్ చాలా సింపుల్ ఫామ్ లో చాలా ఫాస్ట్ గా వస్తుంది. మేబీ కొన్నిసార్లు వెబ్సైట్స్ లో న్యూస్ లేట్ గా రావచ్చు, బట్ మీరు ట్విట్టర్ ఫాలో అయితే న్యూస్ మీకు చాలా ఫాస్ట్ గా ఇమీడియట్ గా తెలుస్తుంది. బేసిక్ గా మనం లైవ్ మార్కెట్ లో రియల్ మనీతో ట్రేడ్ చేస్తున్నప్పుడు సడన్ గా మార్కెట్ ఇంక్రీజ్ అవడం లేదా సడన్ గా మార్కెట్ ఫాలో అవడం చూస్తూ ఉంటాం. అలా సడన్ గా ఎందుకు జరుగుతుందో మనం న్యూస్ చెక్ చేసుకుంటే వెబ్సైట్స్ లో కొన్నిసార్లు కనిపించకపోవచ్చు, బట్ ఆ రీజన్ అనేది మీకు ట్విట్టర్ లో కొంచెం ఫాస్ట్ గా దొరుకుతుంది. ఈవెన్ ఫిల్మర్స్ లో కూడా కొన్నిసార్లు మేబీ ట్రేడింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం లేట్ గా తెలిసి ఉండొచ్చు, బట్ ట్విట్టర్ లో ఫాలో అయితే మీకు కొంచెం ఫాస్ట్ గా తెలుస్తుంది. ఇందులో నేను పర్టికులర్ గా ఫాలో అయ్యే పేజెస్ వచ్చేసరికి రెడ్ బాక్స్ గ్లోబల్. ఇందులో మీకు చాలా ఫాస్ట్ గా న్యూస్ వస్తుంది, చాలా డీటెయిల్ గా చాలా షార్ట్ ఫార్మాట్ లో మీకు న్యూస్ వస్తుంది. బోత్ ఇండియన్ మార్కెట్స్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ ఎకనామిక్ గానీ ఎంటైర్ జియో పొలిటికల్ ఇష్యూస్ అన్నిటికి సంబంధించిన న్యూస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ లైక్ CNBC ఛానల్స్ మీరు ఫాలో అవ్వచ్చు ట్విట్టర్ లో, NDTV, ఈవెన్ మనీ కంట్రోల్ investing.com పేజెస్ కూడా మీరు ట్విట్టర్ లో ఫాలో అయితే షార్ట్ ఫార్మాట్ లో మీరు న్యూస్ చూసుకోవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్స్ మీరు ఫాలో అయితే సో మీరు ట్రేడింగ్ చేసుకుంటున్నప్పుడు మార్కెట్ ఎందుకని ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు ఫాలో అవుతుంది, ఏ న్యూస్ వల్ల మార్కెట్స్ మూవ్ అవుతుందో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ వీటితో పాటు ఈవెంట్స్ గురించి కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా న్యూస్ ఎంత ఇంపార్టెంటో ఈవెంట్స్ చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈవెంట్స్ అంటే మనకి కొన్ని షెడ్యూల్డ్ ఈవెంట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ డేటా, RBI మానిటరీ పాలసీ కానీ, ఫెడ్ మీటింగ్స్ కానీ, GST కలెక్షన్స్ కానీ, ఆటో సేల్స్ గురించి, ఇలాంటి కొన్ని షెడ్యూల్డ్ ఈవెంట్స్ అంటే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా వచ్చే కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. వాటిలో ఫస్ట్ ప్రయారిటీ మనం చూసుకోవాల్సింది క్వార్టర్లీ రిజల్ట్స్ అండి. సో క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి డైలీ ఏమి రాదు, కాకపోతే ఎవ్రీ 3 months కి ప్రతి కంపెనీ ఆ పర్టికులర్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు డీటెయిల్ గా చూసుకోవాలి. ఈవెన్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మీరు సింపుల్ గా investing.com ఆర్ మనీ కంట్రోల్ వెబ్సైట్ లో కానీ, లేదా నేను చెప్పిన ఈ ట్విట్టర్ పేజెస్ లో కూడా మీకు డీటెయిల్ గా షార్ట్ ఫార్మాట్ లో వచ్చేస్తుంది. సో వాటిలో చూసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్. అండ్ వీటితో పాటు ఎవ్రీ మంత్ మనకు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఇన్ఫ్లేషన్ డేటా. సో ఎవ్రీ మంత్ మనకి బోత్ CPI ఇన్ఫ్లేషన్ డేటా ఆర్ WPI ఇన్ఫ్లేషన్ డేటా అని 2 type ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ వస్తాయి. కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ కన్సూమర్ లెవెల్ అంటే ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది. WPI అయితే హోల్సేల్ లెవెల్ అంటే ఇండస్ట్రీ లెవెల్, బిజినెస్ ఆర్ ప్రొడక్షన్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉందని ఇండికేట్ చేసే ఈ 2 ఇన్ఫ్లేషన్ డేటాస్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది ఎవ్రీ మంత్ ఖచ్చితంగా వస్తుంది. ఇందులో కూడా మీరు చూసుకోవాల్సింది బోత్ ఇండియా అండ్ US కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా ఇన్ఫ్లేషన్ చెక్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో US ఇన్ఫ్లేషన్ కూడా ఎంత ఇంపార్టెంట్. బికాస్ US మార్కెట్స్ ని మదర్ ఆఫ్ వరల్డ్ మార్కెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. US మార్కెట్స్ లో ఏం జరిగినా దాని ప్రభావం మన ఇండియన్ మార్కెట్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. సో US సంబంధించిన ఇన్ఫ్లేషన్ కూడా చూసుకో. ఇది మనకి మోస్ట్లీ ఎవ్రీ మంత్ సెకండ్ వీక్ లో వస్తుంది. ప్రతి నెల వస్తుంది. ఎవ్రీ మంత్ సెకండ్ వీక్ లో ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. సో దాన్ని మనం ఫాలో అవ్వాలి. అండ్ ఇన్ఫ్లేషన్ ఫాలోడ్ బై కొన్ని ఈవెంట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ పెరిగితే మనకి RBI ఉంటుంది, US కి ఫెడ్ ఉంటుంది. సో వీళ్ళ డెసిషన్ మేకింగ్ చూసుకోవాలి. సో ఫెడ్ మీటింగ్స్ కానీ RBI మీటింగ్స్ ఏమైనా జరుగుతున్నాయి, ఒకవేళ కనుక జరిగితే ఇన్ఫ్లేషన్ తగ్గట్టు ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా, సో దానికి సంబంధించిన మీటింగ్స్ రెగ్యులర్ గా జరుగుతాయి. ఇది ఎవ్రీ 2 months కి ఒకసారి జరుగుతుంది. మోస్ట్లీ ఎవ్రీ 2 months కి మంత్స్. సో ఇది ఎప్పుడు జరుగుతుంది, సో ఆ మీటింగ్ అవుట్పుట్స్ కూడా మనం చూసుకోవాలి. సో వీటితో పాటు ఆటో సేల్స్ డేటా మనకి ఎవ్రీ మంత్ ఆటో సెక్టర్ లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఫస్ట్ వీక్ లో ఆ మంత్ ఆటో సేల్స్ ఎలా ఉన్నాయో అవి చూసుకోవాలి. దాంతో పాటు మనం చెక్ చేసుకోవాలి అదర్ ఆస్పెక్ట్స్. PMI డేటా 2 days బ్యాక్ వీడియోలో కూడా మనం మాట్లాడుతున్నాం. సో లాస్ట్ వీక్ లో మార్కెట్స్ ఒక రోజు ఫాలో అవడానికి ఇంపార్టెంట్ రీజన్ PMI డేటా స్లోయింగ్, పర్చేసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా. సో ఇది కూడా ఎవ్రీ మంత్ వస్తుంది. దానికి సంబంధించిన డేటా చూసుకోవాలి. అండ్ GST కలెక్షన్స్ అండ్ GDP డేటా ఇలాంటి ఏదైనా షెడ్యూల్ ఉంటే అవి కూడా మార్కెట్స్ ఇంపాక్ట్ చేస్తాయి. వాటికి సంబంధించిన డేటా కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఇండియన్ మార్కెట్స్ లో ట్రేడ్ చేసిన పర్టికులర్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ 2-3 months చూసుకుంటే మార్కెట్స్ ఫాలో అవడానికి ఒకే ఒక రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవడం. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మరి ఇవన్నీ షెడ్యూల్డ్ ఈవెంట్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తీస్తే ఇది షెడ్యూల్డ్ ఈవెంట్ ఏం కాదు, ఇది డైలీ మనం చెక్ చేస్తున్నది. బట్ ఇవన్నీ షెడ్యూల్డ్ ఈవెంట్స్. అండ్ ఇన్ఫ్లేషన్ డేటా ఏ రోజు రిలీజ్ చేయాలో ముందుగానే వాళ్ళు షెడ్యూల్ చేస్తారు, డేట్ అండ్ టైం. మరి అవి ఎలా తెలుసుకోవాలంటే దీనికి ఎకనామిక్ క్యాలెండర్ ఉంటుంది. ఎకనామిక్ క్యాలెండర్ మీరు డైరెక్ట్ గా గూగుల్ లో సెర్చ్ చేయొచ్చు, లేదంటే మీరు వెబ్సైట్ యూస్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ ఎకనామిక్స్. సో గూగుల్ లో సెర్చ్ చేస్తే ట్రేడింగ్ ఎకనామిక్స్ అనే వెబ్సైట్ లో మీకు ఎకనామిక్ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. లేదా investing.com వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా ఉంటుంది, అందులో ఏదైనా చెక్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే
చూసుకుంటే ఈ రోజు సాటర్డే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్ కి సంబంధించిన డేటా మనం చూసుకోవచ్చు. సాటర్డే చూసుకుంటే మనకి ఒక ఇంపార్టెంట్ 2 ఈవెంట్స్ ఉన్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ స్పీచ్ ఉంది, అండ్ ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్, చైనాకి సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ డేటా. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇక్కడ కనిపించే ప్రతి ఈవెంట్ ని మనం చెక్ చేసుకోవాలా, దాని ఇంపాక్ట్ ఉంటుందా అంటే నాట్ సో ఇంపార్టెంట్ అండి. మనం ఇక్కడ స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంపాక్ట్ చూసుకుంటే సింగిల్ స్టార్, 2 స్టార్, 3 స్టార్ రేటింగ్ ఉంటుంది. నేను పర్సనల్ గా 3 స్టార్ రేటింగ్ ఉన్న ఈవెంట్స్ ఎక్కువగా చూసుకుంటా. సో 3 స్టార్ రేటింగ్ ఉందంటే ఆ ఈవెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. అందరూ కూడా పర్టికులర్ గా అన్ని కంట్రీస్ డేటా చూసుకోను, ఓన్లీ ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించి ఏదైనా 3 స్టార్ రేటింగ్ ఉన్న ఈవెంట్ ఆ రోజు ఉంటే నేను ఆ రోజు కొంచెం కేర్ఫుల్ గా ఉంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 3 స్టార్ రేటింగ్ ఉన్న ఈవెంట్స్ మనకి June 30 ఉన్నాయి. యుఎస్ కి సంబంధించిన జాబ్ ఓపెనింగ్స్ డేటా వస్తుంది, అండ్ జూలైలో కూడా ఫెడ్ సంబంధించిన చైర్ పర్సన్ ఒక స్పీచ్ ఉంది. July 2 అన్ఎంప్లాయబుల్ డేటా, అండ్ నెక్స్ట్ వీక్ లో కూడా ఇండియాకి సంబంధించిన మేజర్ ఈవెంట్స్ అయితే ఏమీ లేదు. సో ఇలా మన ఈవెంట్స్ అని చూసుకోవచ్చు. చూసుకుని ఆ రోజు ఏదైనా ఈవెంట్ ఉంటే మనం కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్, బికాస్ మార్కెట్స్ యాజ్ సెడ్ దట్ న్యూస్ కి ఈవెంట్స్ కి ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. సో వీటికి సంబంధించిన న్యూస్ అనేది మనం డైలీ బేస్ లో చెక్ చేసుకోవాలి, ఈవెంట్స్ ని కూడా ట్రాక్ చేసుకోవాలి. సో బేసిక్ గా నేను ఈ ఛానల్స్ ని ఎక్కువగా ఫాలో అవుతానండి. అండ్ మీరు ఇంకా కావాలనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ ChatGPT కానీ, క్లౌడ్ కానీ ఇలాంటి మల్టిపుల్ టూల్స్ వచ్చేసినాయి. మీకు ఒక ఏదైనా ఆర్టికల్ అర్థం కాకపోతే దాన్ని కాపీ చేసి ChatGPT లో పేస్ట్ చేస్తే మీకు సింపుల్ వర్షన్ లో తెలుగులో కూడా ఇస్తుంది. లేదంటే డైరెక్ట్ గా మీరు క్లౌడ్ లో కానీ ChatGPT లో కూడా ఈ రోజు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటో సెర్చ్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం అఫీషియల్ వెబ్సైట్స్ ఫాలో అవడానికి ట్రై చేయండి, బికాస్ ChatGPT లో ఒకవేళ న్యూస్ సెర్చ్ చేస్తే కొన్నిసార్లు అందులో తప్పు కూడా జరగవచ్చు, రాంగ్ న్యూస్ కూడా చూపించవచ్చు. రాంగ్ న్యూస్ అంటే ఓల్డ్ న్యూస్ కూడా మీకు చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అఫీషియల్ వెబ్సైట్స్ లో లేదా అఫీషియల్ ఛానల్స్ లో న్యూస్ ని ఫాలో అయితే మీ ట్రేడింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే సో దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.